సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా అందరికీ వందనాలు. విజయరాజ్ సార్ గారికి ఏమైనా కాల్ చేశారు? మనం విజయరాజ్ సార్ గారి కొరకు ఒక నిమిషం వెయిట్ చేద్దాము. ఫోన్ చేసినాడు అన్న. ఓకే. ఆహా, సార్ వచ్చారులేండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్, అందరికీ వందనాలు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన. రాజన్న గారు ప్రార్థన చేస్తాను. సార్ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. సర్వశక్తిగల దేవ, ప్రేమగల ప్రభువా తండ్రి, మాకు ఈ నూతన దినము ఈరోజు వసుకినందుకు మీకు లెక్కల స్తోత్రములయ్యా. గడిచిన కాలంతో మమ్మల్ని మీరు మీ యొక్క సజీవ లెక్కలో చేర్చుకొని ఈ విధ కాలం మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు కల్పిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రము దేవా. ప్రభువా, మేము ఈ గూగుల్ మీట్ ద్వారా వాక్యం చదివేటప్పుడు, పాట పాడేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మీ యొక్క అనుగ్రహము కృపను మాకు దయచేయండి ప్రభు. అన్నితో మేము స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మీకే స్తోత్రమయ్యా. ప్రేమగల ప్రభువా, మా ప్రార్థనను, మా విన్నపములను ఆలకించని నాయన, మా అవసరాలు తీర్చని దేవా, సజీవుడైన దేవా, మీకే స్తోత్రం నైనా. ప్రేమగల ప్రభువా, మీకే స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈరోజు మా కూతురు జేఈమెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న తండ్రి, మీరు ఆశీర్వదించి ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞాపక శక్తిని, తెలివితేటలు ప్రసాదించండి అయ్యా. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరినీ దీవించి కాపాడి నడిపించండి ప్రభువా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, గడిచిన దినం అంతయు ఈ రెక్కల చాటును సురక్షితంగా కాపాడి మమ్మలను ఉదయకాన్ని మేలుకొల్పినందుకు మీకు పాదములకు స్తోత్రములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మా నాథుడైన మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో దేవుడి నామమును స్తుతిస్తూ ఒక పాట పాడుతూ దేవమక్క గారు ఒక పాట పాడుతారు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతువాడా, నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతువాడా, నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయా, నజరేతువాడా, నన్ను విడచిపోకయా. గుడ్డివాడినయ్యా, నా కనులు తెరువవా, గుడ్డివాడినయ్యా, నా తెనులు తెరువవా. మూగవాడినయ్యా, నా స్వరము నీయవా, మృగవాడినయ్యా, నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా, నా తోడు నడువవా,
వాడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా లోకమంతా చూచి నన్నేడిపించిన లోకమంతా చూసి నన్నేడిపించిన జాలితో నన్ను చేరదీసివా జాలితో నన్ను చేరదీస్తివా ఒంటరి వాడినయ్యా నా తోడు నిలువవా ఒంటరి వాడినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా నా తల్లిదండ్రి నన్ను మరచిపోయినా నా తల్లిదండ్రి నన్ను మరచిపోయినా తల్లిదండ్రి నీవే నన్నాలకించవా తల్లిదండ్రి నీవే నన్నాలకించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 29వ అధ్యాయం 29వ అధ్యాయము బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. ఆదికాండం 29. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబాను మీ ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమముగానే ఉన్నారు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా పొద్దున ఉన్నది, పశువులను పోగు చేయు వేల కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాకమునపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించెదరు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రికి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చిండు. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు
అతని యుద్ధ నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడైనందున ఊరికయ్యే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జంపకంలో గలది, రాహేలు రూపవతియు సుందరి అయినై ఉండయి. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమయ్యే గనుక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తమ కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకుని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయం మందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలు అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్వాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గుడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుడి కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనక నా పెనిమిటి నిన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుడి కని, నేను దేశించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసి నన్నుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కని, తుదుకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటుననుకున్నాను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించుదననుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. దేవుని పరిశుద్ధ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో దైవజనులు మనకు వాక్యం అందిస్తారు. వాక్య నిమిత్తమై ఫిలిపన గారు ప్రార్థిస్తారు. వాక్య నిమిత్తమై మేము నమ్మకం పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రంతా మమ్మల్ని సుఖమైన నిద్రించి ఈ ఉదయ కాలంలో ప్రభా, ఈ గూగుల్ మీట్లో ప్రభా ఇలా చిన్న మందుగా కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి, నిన్ను మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. మా రాజా నీకే స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనం మాకు తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఇంతవరకు పాటలు పాడి కనపరిచాము, మయపరిచాము ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి, బైబిల్లో నీకు ప్రేతమైన అధ్యాయం చదివాము ప్రభా. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ దాసుని తండ్రి చిలచోట్ల మెరుగుపరుచుకుని మాకును ఈ గూగుల్ను ప్రతి ఒక్కరికి తండ్రి ఏ వాక్యము కావాలో ఆ వాక్యము ఈ దాసుని ద్వారా ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. సూటిగా మాతో మాట్లాడండి తండ్రి. మేము సరిచేసుకుని దినము ప్రభా మేము దిన మా హృదయము సరిచేసుకుని సహాయం చేసిన దాని వందనాలు తండ్రి. నా ప్రభా వాక్యమే బ్రతికించిన, వాక్యమే దీపము, వాక్యమే మాకు త్రోవ అనే విధంగా ప్రభా ఈ వాక్య ప్రకారం మేము జీవించడానికి ఈ దాసు ఏ వాక్యం మాట్లాడుతారో ఆ వాక్యాన్ని మేము అనుసరించి
వినడం కాదు కానీ ప్రభా ఆ యొక్క వాక్యాన్ని గైకొని నడచడమే గొప్ప. ఆ విధంగా మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసుని నీ పరిశుద్ధాత్మను నింపి ప్రభా నిలబెట్టుకుని ప్రభా మాకు కావాల్సిన వాక్యాన్ని నీ దాసు ద్వారా సహాయం చేస్తారని యేసునామమున బతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమె సమయంలో మనకు దైవజనులు వాక్యాన్ని అందిస్తారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన దేవుడు మనకు తన ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, ఈరోజు మనము మన విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అన్నటువంటి దాని గురించి ఒక 5 విషయాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా చూడండి, మనము ఈ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడంలో పునాది అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇల్లు అది ఎంతటిదైనా కానివ్వండి, అది సింగిల్ బెడ్రూమ్ హౌసా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ హౌసా, లేకపోతే ట్రిపుల్ బెడ్రూమ్ హౌసా, ఎంత స్పేషియస్, ఎంత అందంగా ఉన్నది అదంతా ప్రక్కన పెడితే, ఇల్లు ఎటువంటిదైనా సరే పునాది అన్నటువంటిది మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటిది మిత్రులారా. పునాది సరిగ్గా ఉన్నదా లేదా అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు. 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. మనం ఎవరి మాటలు వింటున్నాము? అది మొదటి ప్రశ్న అయితే, మనం వింటున్నటువంటి ఆ మాటల చొప్పున జీవిస్తున్నామా లేదా అన్నటువంటిది రెండవ ప్రశ్న. అది సరైనటువంటి పునాది. ఎవరైనా సరే నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని సరైనటువంటి పునాది పైన కట్టుకున్నాను అని చెప్తున్నారంటే వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. నేను యేసుక్రీస్తు ప్రభువారి మాటల పైన నా జీవితాన్ని కట్టుకుంటున్నానా, లేదా వేరే వాళ్ళ మాటల పైన నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నానా? ఒక్కొక్కసారి నా సొంత ఆశలు, నా సొంత కోరికలు, లేకపోతే నా భావోద్రేకాలు, వీటిపైన నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నానా? లేదా ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఎప్పుడు మంచి మాట్లాడుకోవాలి, వాళ్ళు నా గురించి చెడు చెప్పుకోకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా దండ్రసారం చాలా మంచి సారని చెప్పుకోవాలి. కాబట్టి నేను ఏ పనులు చేస్తే వాళ్ళు నన్ను మంచి అని చెప్పుకుంటారో ఆ పనులు చేస్తా. నేను పలానా పనులు చేస్తే నేను గొప్పవాడినని, మంచివాడినని, దయార్థ హృదయుడనని వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి ఆ పనులు చేస్తాను అని చెప్పి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో ఆ పనుల మీద వాటిపైన నేను
నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నానా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. మిత్రులారా, చాలాసార్లు మనం మన భావోద్రేకాల పైన కట్టుకుంటాము, లేకపోతే మన సొంత ఆశలు ఉంటాయి. కొంతమందికి పరిచర్య, లేకపోతే పరిచర్య అనేది ఒక వ్యాపారము, లేకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే నా దగ్గరికి ఎక్కువ మంది రావాలి కాబట్టి వాళ్ళకి నచ్చింది నేను చెప్తాను, లేకపోతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది చెప్తా నేను. ఈ విధంగా దీనిపైన వాళ్ళు వాళ్ళ యొక్క పరిచర్యను లేకపోతే వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారు. అటువంటి జీవితాలు నిలబడవు. అటువంటి జీవితాలు బండపైన కట్టబడినటువంటి జీవితాలలాగా ఉండవు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన మాటలు చాలా తేటగా ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి అవేమీ కష్టం కాదు. 100 మాటల్లో ఏదో 1-2 మాటలు డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ మిగిలినటువంటి 90 మాటలు, 98, 99 మాటలు చాలా తేటగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాటల ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా, ఇది మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. కాబట్టి ఎవరి మాటలు? మొట్టమొదటి యేసయ్య మాటలు. 2, ఆ మాటలు బట్టి జీవిస్తున్నానా లేదా. చాలాసార్లు మనం బైబిల్ చదువుతాము, అయితే ఆ మాటలు బట్టి జీవించం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో విషయాలు చెప్పారు. పాపాన్ని అసహించుకోమని చెప్పాడు ఆయన. పాపాన్ని అసహించుకునే వారిగా ఉన్నామా? అది మొట్టమొదటి మనం ఆలోచన చేయాలి. మీ సహోదరుని ద్వేషించవద్దు అని చెప్పాడు. సహోదరునితో సమాధానం కలిగి ఉన్నామా? తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు ఆయన. తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? ఇరుగు పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు ఆయన. ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూడకూడదని చెప్పాడు ఆయన. మనము పవిత్రంగా చూస్తున్నామా? వాళ్ళను సహోదరీలుగా చూస్తున్నామా? ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వాటిని చెప్పినట్టు నేను పాటిస్తున్నానా లేదా? సింపుల్. కాబట్టి ఎవరి మాటలు? మొదటిది యేసయ్య మాటలై ఉండాలి. 2, ఆ మాటలు బట్టి నా జీవితం ఉండాలి. నా ఆంతరంగిక జీవితము, నా బాహ్య జీవితము, ఈ 2 కూడా ఒకటే అవ్వాలి. నేను బయటికి ఒక రకంగా కనపడి లోపల ఇంకొక రకంగా ఉంటే యేసయ్య ఏమంటున్నాడంటే వేషధారి అంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి మెట్టు మిత్రులారా, ఎవరి మాటలు వింటున్నాను? యేసయ్య మాటలు వినాలి. 2, ఆ మాటలు బట్టి నేను జీవిస్తున్నానా లేదా? అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడిగా ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. గాలి విసురుతుంది, వానలు వస్తాయి, వరదలు వస్తాయి. ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు. తప్పకుండా కష్టాలు వస్తాయి, తప్పకుండా నష్టాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. అయితే ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ ప్రమాదాలు వచ్చినప్పుడు మనం నిలబడగలిగి ఉండాలంటే మన విశ్వాసము, మన జీవితం అన్నటువంటిది బండపైన కట్టబడినటువంటి ఇంటిలాగా ఉండాలి మిత్రులారా. ఉదాహరణగా చూడండి, ఒక సముద్రంలో ఒక పడవ ఉందనుకోండి. సముద్రంలో రోజు తుఫాను ఉండకపోవచ్చు, సముద్రంలో రోజు అలలు భయంకరంగా ఉండకపోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు రాకాసి అలలు వస్తాయి. ఆ రాకాసి అలలను తట్టుకునే శక్తి పడవకు ఉండాలి, ఆ స్ట్రాటజీ ఉండాలి, లేదంటే కొట్టుకుపోయింది. జీవితం కూడా అంతే మిత్రులారా. తప్పకుండా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఊహించినటువంటి పరిస్థితులు వస్తాయి. వాటిని ఎదుర్కోగలిగి ఉండాలి మనం. వాటిని ఎదుర్కోవాలి అంటే ఈరోజే బాగున్నప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. మనం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆలోచన చేసుకోవాలి.
నా జీవితం ఎవరి మాటలపైన కట్టబడింది. రైట్, ఇది మొట్టమొదటి విషయం మిత్రులారా. రెండవది ఏంటంటే, దేవునితో నిత్యము మాట్లాడేటటువంటి వారిగా ఉండాలి. దేవునితో నిత్యము మాట్లాడేవారిగా ఉండాలి. మాట్లాడుట అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం మిత్రులారా. మాట్లాడుట. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్ ఎప్పుడు ఉంటుందంటే, భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సమయము గడిపినప్పుడు, వాళ్ళిద్దరూ కొంత సమయం, వాళ్ళు ఎనఫ్ టైం, కొంత సమయం కూడా కాదు, ఎనఫ్ టైం ఎక్కువగా ఒకరితో ఒకరు సమయం గడపాలి, మాట్లాడుకోవాలి. భర్త ఏంటో భార్యకు తెలియాలి, భార్య ఏంటో భర్తకు తెలియాలి. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అయిష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడే ఒకరంటే ఏంటో మరొకరికి అర్థమవుతుంది, ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది, ఒక స్నేహము, ఒక సహవాసం ఏర్పడుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా టుగెదర్ వాళ్ళు కలిసి ఉండాలి. అదేవిధంగా స్నేహితులైనా సరే, ఇప్పుడు స్నేహితులను ఎవరిని అంటాము? ఎప్పుడూ కలుసుకొని వారిని స్నేహితులు అంటామా? ఎవరైతే మనం చూసినప్పుడల్లా కలిసే ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు, అటువంటి వాళ్ళని మనం స్నేహితులు అంటాం. కాబట్టి స్నేహితులు అంటే సమయాన్ని గడుపుకునేవాడు, సమయాన్ని ఒకరితో ఒకరు గడిపే వాళ్ళనే మనం స్నేహితులు అంటాం. అదేవిధంగా ఎవరైనా సరే తమ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి అంటే వాళ్ళు దేవునితో సమయం గడిపేవాడుగా ఉండాలి. ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి. పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. ఇక్కడ 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందును 16వ వచనం ప్రారంభంలో ఉంటుంది చూడండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆ 16వ వచనం ప్రారంభంలోనే ఉంది, లేకపోతే అది 15వ వచనం ఆఖరి భాగం అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అర్థం ఏంటి? ఎడతెగక వాన కురుస్తుందంటే అర్థం ఏంటి? ఇక తెరపు లేదు, అసలు బయటకు పోవడానికే లేదు, పొద్దున్నుంచి పడుతూనే ఉంది. కాబట్టి ప్రార్థన అన్నటువంటిది కూడా, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, దేవునితో సమయం గడపటం. ఈ రోజుల్లో మిత్రులారా, ఈ కల్చర్, భయంకరమైన కల్చర్లో మనం జీవిస్తున్నాం. ఏది కూడా ఒక గంట సేపు వాక్యం వినలేము, మనకన్నీ షార్ట్స్ కావాలి. యూట్యూబ్లో షార్ట్స్ ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. అంతా ఒక్క నిమిషంలోనే ఉండాలి. ఒక్క నిమిషంలో చెప్తే వాళ్ళు గొప్ప స్పీకరు. జనాలకి ఆలోచించే ఆ కెపాసిటీని కోల్పోతున్నారు. కొంచెం పాస్టర్ గారు 45 నిమిషాలు వాక్యం చెప్తే బోరింగ్, ఒక్క నిమిషంలోనే చెప్పాలి. అందుకంటే యూట్యూబ్ షార్ట్స్ అన్నీ ఇప్పుడు చేయి ఇట్లా ఆడుతూ ఉండాలి, స్క్రోల్ తిప్పుతూ ఉండాలి. దాని వలన అసలు బ్రెయిన్కి లోతుగా ఆలోచించేటటువంటి ఆ కెపాసిటీని కోల్పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళండి, జిమ్కి రోజు ఎక్సర్సైజ్ చేసే మనిషిని చూడండి, మజిల్ పెరుగుంటుంది, కండలు పెరుగుంటాయి. ఎందుకంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఒక్క నిమిషం చేసే ఎక్సర్సైజ్, ఒక్క నిమిషం చేసే వ్యక్తిని చూడండి, మజిల్ కాదు పొట్ట పెరుగుంటుంది, లేకపోతే సన్నగా ఉంటారు. రోజుకు ఒక్క నిమిషం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తిని చూస్తే, రోజు 1 గంట 2 గంటలు ఎక్సర్సైజ్ చేసే వ్యక్తిని చూడండి, ఫుల్గా మజిల్స్ పెరుగుంటాయి. అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా ఆలోచన చేయగలిగినటువంటి మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ ఆలోచనకు సంబంధించినటువంటివి, లోతుగా ఆలోచించగలవు, లోతైన నిర్ణయాలు తీసుకోగలవు. ఆలోచన చేయకపోతే ఆ మజిల్స్ పెరగవు. అందుకని ప్రస్తుత జనరేషన్తో సమస్య ఏంటంటే, ఆలోచన చేసే ఆ కండరాలు ఎదగడం వల్ల వాళ్ళకి ఎంతసేపు షార్ట్స్. ఒకప్పుడు మేము కూడా టెక్స్ట్ బుక్ చదివితే, మా టైంలో అయితే అన్ని ఫారెన్ ఆథర్స్, అంటే బయట దేశాలలో రాసినటువంటి పుస్తకాలు ఉండేవి ఇంజనీరింగ్ చదివేటప్పుడు.
అది ఒక పేజీ చదవడానికి మాకు ఒక రోజు పెట్టేది. ఒక రోజు చదివినా కానీ అది అర్థం అయ్యేది కాదు. మరలా చదివితే కానీ అది వంట పట్టేది కాదు. ఈ విధంగా పుస్తకాలు చదవటం వల్ల ఏమైందంటే బ్రెయిన్ మజిల్ పెరిగింది. మజిల్ పెరగాలి. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో 2023 సంవత్సరంలో బిలీవర్స్ కాన్ఫరెన్స్ అని పెట్టారు. మనం సిసి చర్చిలో మన చరణ్, మన సహోదరుడు పెట్టాడు. ఆ కాన్ఫరెన్స్ అప్పుడు ముందు వారం రోజుల పాటు నేను మంచంలో ఉన్నా. వారం పాటు మంచంలో ఉన్నా. విపరీతమైన జ్వరం. సెలైన్ బాటిల్స్, మన సహోదరుడు సురేష్ ఉన్నాడు చూడండి ఈ ఫెలోషిప్లో నుండి, ఆయన సెలైన్ బాటిల్స్ పెట్టించాడు నాకు. వాళ్ళకి తెలిసిన బంధువుల అమ్మాయిని, ఒక అమ్మాయిని తీసుకొచ్చి. చివరికి కరెక్ట్గా కాన్ఫరెన్స్ రోజు ఉదయాన్నే నేను సెలైన్ బాటిల్ తీసిన. కాన్ఫరెన్స్ ఈ రోజు అయితే ప్రారంభం, ఆ రోజు ఉదయం నా సెలైన్ బాటిల్ తీసుకుంటే చరణ్ వచ్చాడు. అన్న మరీ డల్గున్నారు, ఎంట్రుకలు కూడా బాగా తెల్లబడి అన్న, డై వేసుకోండి అని చెప్పాడు. చరణ్ ఇప్పుడే సెలైన్ బాటిల్ తీసుకొని వచ్చాను, ఓపిక లేదు చరణ్ అంటే, లేదులే అన్న కొంచెం వేసుకోండి అంటే బాగా కనపడాలి కదా అంటే సెలైన్ బాటిల్ తీసుకొని మళ్ళీ తలకు కొంచెం అంతంత డై వేసుకొని స్నానం చేసుకొని పోయినా. బెడ్ పై నుంచి లేచిపోయి ఆడ ఉదయం స్టేజ్ ఎక్కితే సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉన్నా. కొంతమంది నన్ను అడిగారు, వారం రోజులు మీరు బెడ్ పైన ఉన్నారు, ఇప్పుడే ఈ ఉదయం రోజు మీరు సెలైన్ బాటిల్ తీసుకొని ఆ చేతికి ఆ సూది కూడా ఆ రోజు ఉదయమే తీసుకొని వచ్చి ఒక రోజంతా ఎలా మాట్లాడారు ఆలోచన చేయండి. ఒక రోజంతా ఒక మనిషి మాట్లాడాలంటే ఆ మనిషిలో ఎంత కంటెంట్ ఉండాలి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంత లోతైన అండర్స్టాండింగ్ ఉండాలి. మిత్రులారా, ఎలా జరిగింది ఇదంటే, ఇది ఒకరోజు పని కాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు వాక్యంతో గడిపి ఆలోచన చేసి చేయంగా తనలో మజిల్స్ ఉంటాయి. ఆలోచన మజిల్స్ కండలు పెరిగినాయి. కాబట్టి ఒక రోజు కాదు 2-3 రోజులు మాట్లాడమని అట్లనే కూర్చొని మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆలోచన మజిల్. కానీ ఇప్పుడు జనరేషన్కి ఎంతసేపు షార్ట్, ఇట్లా ఒక్క నిమిషం అట్లా తిప్పాలి. దానివలన ఏమవుతుందంటే ఆలోచన చేసే కండరాలు పెరగడంలా. ప్రార్థన అంటే బోరు. ఎందుకు ప్రార్థన అంటే బోరు? ప్రార్థన అంటే నాకు నిజంగా మన విజయరాజ్ సార్ గారంటే ఎంత ఇష్టమో, నాకు ఆయన అంటే ఎందుకు ఎక్కువ ఇష్టమో తెలుసా? ఆయన ప్రార్థనాపరుడు. నాకు చాలా ఇష్టం. ప్రార్థన చేసేవాళ్ళు నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు చూడండి. ప్రార్థన అనేది ఒంటరిగా కూర్చుంటారు, లేకపోతే జనాలతో కూర్చున్నా కానీ మొట్టమొదటి ఒంటరి ప్రార్థన ఉంటుంది. కూర్చోవాలి. ఎవరు అలా కూర్చోగలరో తెలుసా? వాళ్ళ హృదయం దేవుని పైన ఆనుకొని ఉంది అన్నప్పుడు వాళ్ళు కూర్చుంటారు. మిత్రులారా, ప్రార్థనా జీవితం ఉందా మనలో? ఇక్కడ ఏమనుంది? ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక చేస్తున్నామా? రోజు మధ్యాహ్నం పూట మన సహోదరుడు జనార్దన్ కొన్ని సంవత్సరాల నుంచి ఆ విన్నపాలు పెడుతుంటాడు. చేస్తున్నారా? ప్రతిరోజు మధ్యాహ్నం 1:30కి ఒక 15 నిమిషాలు తీసుకోండి. 5 నిమిషాలు కాదు, 1 నిమిషం అట్లా ఆమెన్ అనొద్దు. మొబైల్ ఫోన్ మీద చేయి పెట్టి ఆమెన్ అనొద్దు. 15 నిమిషాలు తీసుకోండి. ఎంత పనిలో ఉన్న ఆపండి. దానివలన ఏమైందో తెలుసా? మొట్టమొదటిగా అసలు నీ వ్యక్తిత్వం డెవలప్ అయింది. ఒక 15 నిమిషాలు కూర్చో, ఇతరుల కొరకు ప్రార్థన చేయి. నువ్వు దేవునితో మాట్లాడుతుంది మనిషితో కాదు. నీ యజమానుడైన నీ జీవితానికి ఈ భూమిపైన నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎన్ని దినాలు బ్రతకాలి, ఏ రోజు దేని నుంచి నిన్ను కాపాడాలి, ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మనం ఆయన పక్కన పెట్టి నాకు పని ఉందంటాం. ఇదేమి విడ్డూరం? యజమానులను ప్రక్కన పెట్టి నాకు పని ఉందంటాం. ఒక 15 నిమిషాలు తీసుకో. నేనైతే నా రూమ్లో కాలేజీలో ఉంటాను, మోకరించడానికి అవకాశం ఉండదు నాకు. ఎందుకంటే నా రూమ్ ఎప్పుడు ఎవరు తీస్తారో తెలియదు. అందుకని నేను తలుపులు వేస్తాను, కానీ తలుపులు తీసే ఉంటే అట్లా వేసి పెడతాను. లైట్లు ఆపేస్తాను, డిస్టర్బెన్స్ ఉండకూడదని. జస్ట్ అట్లా నిలబడతా. అట్లా నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. నా పనులు ఎన్నున్నా అట్లా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏంటంటే మన సిస్టమ్ డెవలప్ అయింది, ఒక మజిల్ డెవలప్ అయింది. ప్రార్థన మజిల్ డెవలప్ అయిందా? ప్రార్థన అనేది ఒక కండరం, అదొక మజిల్.
పిల్లలు ఇప్పుడు 6 ప్యాక్ బాడీ అంటారు. 6 ప్యాక్ బాడీ ఊరక రాదు. ప్రార్థన అనేది ఒక మజిల్. ఆ దేవునితో గడపాలి. ఎడతెగక ప్రార్థన చేయండి అని నేను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే వనంలో శిష్యుల్ని ఎంత అడిగాడో, చెయ్యండి ప్రార్థన, చెయ్యండి ప్రార్థన, చెయ్యండి. అంత కష్టంలో కూడా వాళ్ళకి పదే పదే జ్ఞాపకం చేయండి ప్రార్థన, చేయండి ప్రార్థన, చేయండి. ఆయన చేయండి 3 సార్లు చెబితే మనం అసలు చెయ్యం. ఇక్కడ భక్తుడు ఎడతెగక ప్రార్థన చేయండి. మిత్రులా, నేను అడుగుతున్నా, నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఒక సూటి ప్రశ్న. ప్రార్థన లేదు అంటే నీ ఆధ్యాత్మిక జీవితం సరిగ్గా లేదు, అంతే. కాబట్టి మొదటి పాయింట్ ఏం చెప్పాను? యేసయ్య మాటలు తేటగా చూస్తున్నావా? ఆ మాటలు బట్టి జీవిస్తున్నావా? తండ్రా సార్ని మెప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. విజయరాజ్ సార్ని మెప్పించడానికి, ఎవరినో మెప్పించడానికి మన జీవితాలు పెట్టిన అవసరం లేదు. ఏ మనిషి అంత గొప్పోడు కాదు. యేసయ్య మాటలు, ఆ మాటలు నేను పాటించాలి. మొట్టమొదటిది నా రహస్య జీవితం, నా బయట జీవితం కరెక్ట్గా ఉండాలి. అది యేసయ్య మాటలు పాటించడం అంటే. అది బండ మీద కట్టుకోవాలి. 2, ప్రార్థనా మజిల్ పెరిగిందా? దేవునితో గలుపు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా రోజు అడుగుతాను మిమ్మల్ని. కాబట్టి ప్రార్థనా మజిల్ పెరగాలి. టైం ఎంత అయింది? 5:37. సమయం ఉందిలేండి. ప్రార్థనా మజిల్ పెరగాలి. అది 2వది. 3వది, రెన్యూ యువర్ మైండ్ డైలీ. మన మనసును అనుదినం కూడా నూతనపరుచుకోవాలి. ఒక వచనం చదువుదాం, చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక రండి. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి అంటే మీ మనసు నూతనం అవ్వాలి. మనస్సు నూతనమైతే ఏమైంది? ఆ పైనే ఉంది, ఈ లోక మర్యాదను అనుసరింపక. మిత్రులారా, మనం ఉన్న ప్రపంచం విచిత్రమైన ప్రపంచం. అది ఎలా ఉంటుందంటే, మనల్ని ఈ లోకం తాను అనుకున్నట్టు చేయాలనుకుంటుంది. మనం అనుకున్నట్టు మనల్ని ఉండనీదు. ఇప్పుడు మన కొలీగ్స్ ఏమనుకుంటారు? వాళ్ళు అనుకున్నట్టు మనం ఉండాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయాలనుకుంటారు. వాళ్ళు లంచం తీసుకుంటే మనం లంచం తీసుకోవాలి. ఎలక్షన్స్కి 500 ఎలక్షన్కి మా కాలేజీ కొంతమంది వచ్చారు. ఒక్కొక్క ఫ్యాకల్టీకి 2000 రూపాయలు ఇచ్చారు. నేను లేను, కాలేజీకి ఒకరు ఉంటారు కదా, ఆయన డబ్బులు తీసుకొని నేను కాలేజీకి పోయిన రోజు వచ్చాడు, సార్ మీ 2000 ఇదిగోండి అని. ఏంది నా 2000 అన్నా? అదే సార్, ఎలక్షన్కి ఓటుకి మనకి 2000 రూపాయలు ఇచ్చారు, ఇదిగోండి మీ 2000. ఎప్పుడు తేవద్దని చెప్పా. ఎప్పుడూ అటువంటి నా దగ్గరికి తీసుకురావద్దు. అంటే ఈ లోకం ఎట్లంటే, ఈ లోకానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక మూస. ఇప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళకి కొంతమందికి మట్టిని తీసుకుపోయి మూసల్లో ముద్రలు ఉంటాయి. ఆ మూసలు వేస్తే ఆ రకమైన పాత్ర వస్తుంది. మనలో కూడా లోకము తన దగ్గర ఒక ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలో, ఆ మూసల్లో వేయాలనుకుంటుంది. దాని ఆకారంలోకి మార్చాలి, మనల్ని దాని ఆకారంలోకి మార్చుకోవాలని లోకం అనుకుంటుంది. నీ స్నేహితులు అనుకుంటారు, వాళ్ళు కోరుకున్నట్టు నువ్వు ఉంటే, అబ్బా వీడు భలే వడరా, మంచి స్నేహితుడురా వీడు, ఎందుకు మనం చెప్పిందల్లా చేస్తాడురా వీడు, మనం సిగరెట్ తాగమంటే సిగరెట్ తాగుతాడురా, సినిమాకు రమ్మంటే కాదనుకుండా వస్తాడురా, తాగుదామంటే కాదనుకుండా వస్తాడురా, బజ్జీలు కూడా తీసుకొస్తాడురా తాగటానికి, మనం ఎవరినైనా కొట్టడానికి పోతే మనతో పాటు వస్తాడురా. అంటే లోకం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం. అయితే ఈ లోకం యొక్క మూసలో మనం పడకూడదు, మనం దేవుని మూసలోకి వెళ్ళిపోవాలి. మరి దేవుని ముద్రలు ఎలా ఉన్నాయి? దేవుని రూపాలు ఎలా ఉంటాయి? లేఖనాల్లో ఉంది. కాబట్టి మన మనస్సు నూతనపరచుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలను దేవునికి అనుగుణంగా మార్చాలంటే వాక్యం ఒక్కటే విధానం. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక జాగ్రత్త. లోకం యొక్క పోకడులోకి పోవద్దు. కాబట్టి రోజు నూతన, అందుకని మనం రోజు బైబిల్ స్టడీ ఉంది కదా, ఉదయాన్నే రోజు రావాలి.
కొంతమంది రాలేరు, నిద్ర అంటారు, అదంటారు, ఇదంటారు, వేరే పనులు బాగా చేస్తారు. చూడండి, వేరే పనులు అదే టూరు బొమ్మను పొద్దున సిద్ధపడి కూర్చొని పోతారు టూర్కి, దేవుని వాక్యానికి రాలేరు. దేవుని వాక్యానికి కారణాలు చెప్పేవాళ్ళు, నేను ఇందుకు రాలేనని కారణాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు బలహీనులు, వాళ్ళు సిద్ధ మనస్సు లేని వాళ్ళు. సిద్ధ మనసు ఉన్నవాళ్ళు కారణాలు చెప్పరు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఏదో తీవ్రమైన పరిస్థితుల్లో రాలేకుండా ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా రావట్లేదంటే ఏంటంటే వాళ్ళు కారణాలు చెప్పేవాడు, నేను ఇందుకు రాలేదు, నేను అందుకు రాలేదు. అంతేగాని పనులన్నీ చేసుకుంటారు కదా మిత్రులారా. కానీ దేవుని పైన జీవితాన్ని కట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం వాక్యంతో నింపుకోవాలి. వాళ్ళ జీవితాన్ని వాక్యంతో నింపుకోవాలి. మనస్సును మార్చుకోండి. వాక్యం ఒక్కటే విధానము, ప్రార్థనకు రావాలి. మూడో విషయం అది. మూడోది మనసును మొట్టమొదటిది ఏసై మాటలు వినాలి, ఏసై మాటలు చొప్పున చేయాలి. అది బండ మీద కట్టుకోవటం ఇల్లు, అది మొట్టమొదటిది అయితే. రెండోది వచ్చి రోజు మాట్లాడాలి దేవునితో, అది సహవాసం. రోజు మాట్లాడాలి, ప్రార్థన మజిలు పెరగాలి, అది రెండోది అయితే. మూడోది వచ్చేసి వాక్యం రోజు ఉండాలి. ఎందుకంటే లోక మర్యాదను విసర్జించి నూతన పరుచుకోవాలి. దేవుని ఆలోచన విధానం, దేవుడు నడక, దేవుని మార్గాలు మనం వంట పట్టించుకోవాలి. అది మూడోది. నాలుగోది వచ్చేసి వాక్యం కమ్యూనిటీ, ఒక సహవాసంలో ఉండాలి మిత్రులారా. ఒంటరిగా ఉండాలనుకోకూడదు ఎప్పుడు. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రండి, 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం చదువుతున్నా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అలాగు చేయొచ్చు అంటే మరి ఎక్కువగా ఏం చేయాలి? సమాజంగా కూడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించాలి, ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువగా ప్రార్థన సహవాసాలు ఉండాలి. ఎందుకు ప్రార్థన సహవాసాలు? ఒకరిని ఒకరు ఖర్చుకోవడానికి కాదు, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడం. నాకు చాలా సంతోషం మన సహవాసాన్ని బట్టి. డిసెంబర్ నెలలో సైతానుడు మన సహవాసాన్ని బట్టి డిస్టర్బ్ చేశాడు చూడండి. కానీ దేవుడు మేఘాల పైన వచ్చి మన మధ్య ఉన్నటువంటి సైతానుని తొలగించాడు. రాత్రి మేము ఇక్కడ చిన్నామదాలో పాడన్న ఊరికి వెళ్ళాము. మన సహోదరులు అందరూ వచ్చారు. కాకపోతే సురేష్ ఉద్యోగంలో ఉండి రాలేకపోయినాడు. పాపం రావాలని ఆశ ఉండి మిగిలిన దాదాపు అనుకోకుండా అందరం చేరుకున్నాం. మన రాజశేఖర్ సహోదరుడు రాజశేఖర్ గారు తండ్రి గారు బాగలేదు, దర్శించడానికి వెళ్తే చిన్నామదాలో పాడు అందరూ ఎంత సంతోషంగా ప్రేమతో వచ్చారు. మేము వాళ్ళని దర్శించడానికి పోతే మన సహోదరుడు డేవిడ్ వాళ్ళందరూ ఏం చేశారు? మా కొరకు మటన్ తీసుకుని పోయి బాగా వండించి మాకు చెప్పకుండా రెడీగా ఉన్నారు. మేము ప్రార్థన చేసిపోతామంటే అన్న తర్వాత ముందర మీరు భోజనం చేయండి అని. ఎంత సంతోషం! ఎంత చూడండి, డిసెంబర్ నెలలో సైతాన్ని డిస్టర్బ్ చేశాడు, కానీ దేవుడు మేఘారుడే మన మధ్యకు వచ్చాడు. ఈ సహవాసం దేవుని ప్రణాళిక మిత్రులారా. యెహోవా నాటిన చెట్లని చెప్పాను కదా నేను. ఈ 21వ శతాబ్దంలో, ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో, ఈ సహవాసంలో మనం ఉండాలంటే యెహోవా నాటిన చెట్లు మనం. నిన్ను నాటింది యెహోవా, మనిషి కాదు. కాబట్టే అసలు మనలో ఎవరిమైనా ఒకరికొకరు తెలుసా? కానీ రోజు వస్తున్నారంటే నేను యెహోవా నాటిన చెట్టును, మీరు యెహోవా నాటి. ఎందుకు చెట్లు నాటాడు? ఆ ప్రాంత ప్రజలకు ఆ చెట్టు ఫలించాలని, నీడెవ్వాలని, ఆ ప్రాంత ప్రజలకు పరిచర్య చేయాలని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫలాలు తినాలి, ఆ చెట్టు నీడను కూర్చోవాలి. అట్లా మనం ఉన్న ప్రాంతంలో మనం దీవెనగా ఉండాలని, ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని. ఇది చక్కటి సహవాసం. అంటే ఈ సహవాసం అట్లా రెగ్యులర్గా ఉండాలి. కాబట్టి అందుకని పౌలు ఇక్కడ ఈ అపోస్తుడు అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరైతే సహవాసానికి రావడం వల్ల కారణాలు చెప్తున్నారు. సహవాసం లేదు, ఒంటరిగా ఉండాలనుకుంటారు. చూడండి, ఎప్పుడైనా ఒక పొయ్యిలో బొగ్గులన్నీ దగ్గరగా ఉంటేనే నిప్పు ఉండేది. కట్టెలన్నీ తీసి సపరేట్గా పెట్టండి, నిప్పు ఎంత త్వరగా ఆరిపోయింది, మంట ఆరిపోయింది కదా, లేదా? ఆరిపోయిద్దా లేదా? మన ప్రకృతిలోనే మనకు పాఠాలు ఉన్నాయి మిత్రులారా. కట్టెలన్నీ ఒక చోటు ఉంటే మంట ఉంటుంది, కట్టెలు సపరేట్గా చేస్తే మంట ఆరిపోయేది. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆ అమ్మాయి గ్రామానికిలో ఆ శిష్యులతో కలిసి నడిచేటప్పుడు ఆయన మాట్లాడుతుంటారంట. ఆ శిష్యులు అంటారు, ఆయన మాట్లాడుతుంటే మన గుండెలు మండలేదా? మండే గుండె నీకున్నదా? ఆలోచించాయి.
మండే గుండెని మండాలి. ఈ గుండెలు మండాలి, మన గుండెలు మండుచూ ఉండాలి. దేని కొరకు మండాలి? దేవుని లేఖనాలతోటి, దేవుని ఆశలతోటి, దేవుని మార్గాలతో మండాలి. పవిత్రత కొరకు మండాలి, ఐక్యత కొరకు మండాలి. మన గుండెలో ప్రేమ, క్షమాపణ, దయ, ఒకరిని ఒకరు కలుపుకోవడం, సహోదరులు కలిసి సంతోషంగా ఉండి ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఈ గుండెలు మండాలి మిత్రులారా. కట్టెలు కలిసి ఉంటేనే మండేది, నువ్వు దూరంగా ఉంటే ఆరిపోతావు. కాబట్టి మనం ఎప్పుడు కలిసే ఉండాలి మిత్రులారా, సహవాసంలో ఉండాలి. చూడండి, కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ అపోస్తులుడైన పౌలు అంటున్నారు, కొందరు ఆ పని చేస్తున్నారు, కొందరంట రావడం లేదు సహవాసానికి. అలా ఉండొద్దు, మీరు సహవాసంలోకి రమ్మని చెప్తున్నాడు. అది 4వ విషయం. 5వ విషయం, ఆఖరి విషయం చెప్తాను చూడండి మిత్రులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. యేసుక్రీస్తు ప్రభువు చాలా చక్కగా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాను చూడండి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయ్యాడు. ఆఖరిగింది, అప్పుడు మన వెలుగు ప్రకాశించాలి. వెలిగించబడినటువంటి దీపము మంచం కింద పెట్టం కదా, లేదా దుప్పటి కప్పి పెట్టం కదా. వెలిగించబడినటువంటి దీపాన్ని దాని స్థానంలో పెడితే అది అందరికీ వెలిగిస్తుంది. ఆ రకంగా మనము ఈ లోకంలో పరిచర్య చేయాలి. లోకం ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక్కడ మనకు గురువు ఒక్కడే. ఎవరా గురువు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఒక్కడే మన గురువు. ఎప్పుడు తండ్రాసారు గురువు అని చెప్పొద్దు. ఎవరు అన్నారంట, మన సహోదరుడు ప్రభు అంటాడు, ప్రభుని అన్నారంట, వీళ్ళందరూ తండ్రాసారు శిష్యులని. ప్రభు చెప్పాడంట, నిజమే మేము తండ్రాసారు శిష్యులు అని చెప్పాడంట వాళ్ళకి. అంటే ఆ పిల్లడికి నా పైన అభిమానం. కానీ అలా చెప్పొద్దు. తండ్రాసారు గురువు కాదు. ఆ పదానికి తగను, నేను తగను, మీరు తగరు, ఎవరు తగవు. ఎందుకంటే మన జీవితాల్లో ఎన్నో లోపాలున్నాయి. ఆ పదాలకు మనం తగం మిత్రులారా. యేసయ్య నా గురువు అని చెప్పండి. యేసయ్య మన గురువు, తండ్రి యెహోవా మన గురువు, మన తండ్రి మన గురువు. కాబట్టి అటువంటి పదాలకి మనం తగం మిత్రులారా. స్పష్టంగా మనకు గురువు అక్కడే చూడండి. కాబట్టి మనము యేసయ్యను నేర్చుకుంటూ ఈ లోకానికి యేసయ్యను పరిచయం చేయాలి. అంతేగాని ఇప్పుడు లోకం నన్ను చూసినప్పుడు యేసయ్యను చూడాలి. నాకు ఒక్కోసారి నేను కొంతమందితో పంచుకున్న కాలేజీలో కొన్ని సంవత్సరాలుగా జరిగే ఒక విషయం ఏంటంటే, నేను కాలేజీలో పిల్లలు వస్తారు, అప్పుడప్పుడు కొంతమంది వస్తారు, వచ్చి సార్ మీరు ఇంత నెమ్మదిగా ఎలా ఉంటారు సార్ అన్నారు. మొన్న ఒక 4 నెలల క్రితం ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మా డిపార్ట్మెంటు కాదు, ఏ డిపార్ట్మెంటు. సార్ మీరింత ప్రశాంతంగా ఎట్లా ఉన్నారు సార్ అంది. నాకు అర్థం, నేనేదో ఆలోచనలో ఉండిపోతా ఉన్నా. ఒక 3 సంవత్సరాల క్రితం ఒక పిల్లోడు వచ్చాడు. ఒక పిల్లోడు వచ్చి పొద్దున్నే 10 గంటలప్పుడు నేను కారిడార్లో నడుస్తూ ఉంటే నన్ను చూసి, సార్ మీ ముఖం చూస్తుంటే పీస్ఫుల్గా ఉన్నారు సార్, మీరు ఎట్లా ఉంటారు సార్. ఇట్లా దాదాపు సంవత్సరంలో ఒకరిద్దరని అడుగుతున్నారు. నాకు అర్థం కాల, ఏంది ప్రభు అని. అయితే వాళ్ళ ప్రశ్నలు అడిగినప్పుడు నా మనసులో ఏముందో తెలుసా? నేను యేసయ్య గురించి ధ్యానం చేసుకుంటూ అలా కారిడార్లో నడుస్తూ పోతూ ఉన్నా. అదేందో తెలియదు మిత్రులారా. మనం యేసయ్య గురించి ఆలోచన చేస్తాం, ఆయన అనుసరిస్తుంటే ఇప్పుడు పొద్దున్న లేసి మనం అదే కదా. నేను కూడా అదే అనుకుంటా కాలేజీ పోయినప్పుడు, ప్రభువా ఈ పిల్లల్ని ప్రేమించడానికి సహాయం చెయ్యి ప్రభువా. నేను క్లాస్లో ఉంటే వీళ్ళు యేసయ్యను ఫీల్ కావాలి, ఇది నా ప్రార్థన ఎప్పుడు. కానీ నిజంగానే పిల్లలు పీస్, ఏంది సార్ ఇంత సమాధానంగా ఎట్లా ఉంటున్నారు మీరు. ఒక్కోసారి నా హృదయంలో మంటలు మండుతుంటాయి. అయినప్పటికీ వాళ్ళ ముఖంలో అంటే యేసయ్యను వాళ్ళు చూస్తున్నారు మిత్రులారా. ఆ రకంగా మన అదే యేసయ్య అంటుంది, మీ సత్క్రియలు చూడనేయండి మిత్రులారా. 5 విషయాలు నేను ముగిస్తున్నాను. సమయం దాటిపోయింది కదా, 5:50 అయిపోయింది, సమయం దాటిపోయింది. 5 విషయాలు చెప్తున్నాను చూడండి. మొట్టమొదటిగా యేసయ్య మాటలు వినాలి, యేసయ్య మాటలు చొప్పున చేయాలి. బండపైన కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. సరైన పునాది, ఇల్లును బాగా కట్టండి. మీ జీవితం మిత్రులారా ఇసుక మీద కడితే కూలిపోయేది, గ్యారెంటీ కూలిపోయేది. మీ జీవితం అది మొట్టమొదటిది. యేసయ్య మాటలే, ఆ మాటలు పాటించాలి, కేవలం మాటలు వింటాం కాదు. అది సరైన పునాది మొట్టమొదటిది. రెండవది వచ్చేసి మాట్లాడు, సమయం గడుపు యేసయ్యతోటి. ప్రార్థన, ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు ఒక 15 నిమిషాలు గడపండి, కూర్చోండి దేవునితో.
15 నిమిషాలు అసలు నేను ఇంకా రానున్న రోజులు కొన్ని విషయాలు చెప్తాను, ప్రాక్టికల్స్ మనం పెట్టుకుందాం. 15 నిమిషాలు కూర్చోండి, ప్రభుత్వనే మాట్లాడండి. ఒక 15 నిమిషాలు ఈ లోకానికి యాబ్సెంట్ అవ్వండి, దేవునికి ప్రజెంట్ అవ్వండి. ఒక 15 నిమిషాలు నాకు లోకంతో సంబంధం లేదు, దేవునితోనే. ఒక 15 నిమిషాలతో ప్రారంభించండి, ఎక్కువ కూడదు. మధ్యాహ్నం పూట మీకు రిక్వెస్ట్ వస్తుంది కదా, అక్కడ మరి మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. 5 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే చేయండి. ఆ ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్న ప్రతి పేరు నోటితో ఉచ్చరించండి. చిన్నపిల్లలకు బాగలేదు, ఆరాధ్యకు బాగలేదు, ప్రిన్స్ ఎల్రాయ్కి బాగలేదు, జెసికాకు బాగలేదు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క పేరుని మీ నోటితో ఉచ్చరించి ప్రార్థన చేయండి. అంతేగాని మొబైల్ ఫోన్ మీద చేయబెట్టి ఆమెను అనొద్దు. దేవునితో సమయం గడపండి. తర్వాత ఏదో ఒక సమయంలో, ఈరోజు ఉదాహరణకి నాకు 3:30కే మెలకు వచ్చింది. నిద్ర అటు ఇటు తనకలాడి 3:50కి 3:50 అట్టట్లు లేసి ప్రార్థనలో కూర్చొని 4:30 వరకు ప్రార్థనలో ఉండి అతను పరిచర్యకు వచ్చాను. అది శిష్యుని లక్షణం. శిష్యుని లక్షణం ఏంటంటే నువ్వు లేచి కూర్చో ప్రభు పాదాల చెంత. నీ జీవితం, నీ బలం, నీ ఐశ్వర్యం, నీ సౌందర్యం, నీ శక్తి, నీ ముఖానికి కళ ఆయన ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చో. కారణాలు చెప్పొద్దు, ఇంకా నాకు చేతగాట్లేదు సార్ అనొద్దు, అసలు ఆ మాట లేదు. హౌ అనొద్దు, ఎలా అనొద్దు, లేచి కూర్చో అంతే. 2 ప్రభుత్వ సమయం గడపండి. 2వది. 3వది మనస్సు నూతన రోజు వాక్యం వింటున్నాం కదా, మనస్సు నూతన పరచుకోండి. లోకం తన మూసలో మనల్ని పెట్టాలనుకుంటుంది, మనం దేవుని విధానాలకు రావాలి. అది 3వ విషయం. 4వది సహవాసంలో ఉండండి. కట్టెలు కరెక్ట్గా దగ్గరగా ఉన్నప్పుడే అవి మండుతాయి. నాకు చాలా సంతోషం, మన సహవాసులు అందరూ ఇప్పుడు ప్రేమతో ఉన్నారు, ఐక్యత ఉన్నారు. ఇది కొనసాగాలి. సైతానుడు తలపెట్టిందని దేవుడు ముక్కలు చేసి పడేస్తున్నాడు మిత్రులారా. కాబట్టి నిబంధన గుర్తుపెట్టుకోండి. ఎవరితో 2 సహోదరులు కలుసుకుని 3వ నెగిటివ్ మాట్లాడడానికే లేదు. కరాఖండితంగా నువ్వు చెప్పండి. 2 సహోదరులు కలుసుకుంటే 3వ సహోదరు గురించి నెగిటివ్ మాట్లాడటానికే లేదు. ఇంకా సహవాసాన్ని కలిగి ఉండి. 5వది మీ వెలుగును ప్రకాశింపనియండి. మీ సత్క్రియలు ప్రజలు చూడాలి. మీ ఇంటి పొరుగోళ్ళు చూడాలి. మీ కాలేజీల్లో, మీ ఆఫీసుల్లో, మీరు పనిచేసే స్థలాల్లో ఎక్కడెక్కడున్నారో అక్కడ చూడాలి మీ యొక్క మంచితనాన్ని, వెలుగును ప్రకాశించనివ్వండి. ఈ 5 విషయాలు మనం గమనించాలి. కాబట్టి ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను మీకు. మ్యారథాన్ పోటీలు, రన్నింగ్ పోటీలు 2 రకాలు ఉంటాయి తెలుసు. కొన్ని స్ప్రింట్ ఉంటాయి. స్ప్రింట్ అంటే 100 మీటర్ల పరుగు పందాలు కొన్ని ఉంటాయి. బాగా ఫాస్ట్గా పరిగెత్తాలి. 100 మీటర్ల పరుగు పందెం విస్తారమైన ఫాస్ట్. 200 మీటర్లు, 300 మీటర్లు కొన్ని ఉంటాయి చూడండి. అది 40 మైళ్ళు, 42 మైళ్ళు. మ్యారథాన్ అంటే 42 మైళ్ళు పరిగెత్తాలి. ఆధ్యాత్మిక జీవితం అనేది మ్యారథాన్ లాంటిది. 42 మైళ్ళు పరిగెత్తడం అంటే ఎంత మజిల్ ఉండాలి ఆ మనిషిలో, ఎంత కెపాసిటీ ఉండాలి. ఇంకొకటి ఉంది ట్రయథ్లాన్ అని చెప్పి, అదొక ఇంకా అత్యంత కష్టమైనటువంటిది. అది స్టామినా చాలా పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు 100 మీటర్లలో అయితే కొన్ని సెకండ్లు అలా పరిగెత్తి పక్కన పడేస్తారు. కానీ ఇది అలా కాదు. మ్యారథాన్ 42 మైళ్ళు పరిగెత్తడం అనేది ఎంతో మజిల్, ఎంతో ఓపిక, ఎంతో ఓర్పు సహనం ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం అనేది మ్యారథాన్ లాంటిదే, 100 మీటర్ల పరుగు పందెం లాంటిది కాదు మిత్రులారా. ఈరోజు ఎగిసిపడేది కాదు. నెమ్మదిగా ఉండండి, సమాధానంగా ఉండండి. జనాలు చూడకపోయినా పర్లా, చిన్న పరిచర్య ఒకరిద్దరితోనే చేయండి. ఇది ఒక మ్యారథాన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. సిస్టర్ ఎలా, అదే నిన్న రాజశేఖర్ బ్రదర్కి ఫోన్ చేస్తున్నా, అదే కొద్దిగా ఎలా ఉన్నానంట సిస్టర్? కొంచెం పర్లేదంటనా. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. బీపీ కంట్రోల్ కోసం చూస్తున్నారు. అదే బ్రదర్ వస్తూ హాస్పిటల్ కాడికి వెళ్ళిపోతున్నాము అని మాట్లాడి ఫోన్ చేసి సహోదరులు జ్ఞాపకం చేసుకుని రాజశేఖర్ బ్రదర్ హాస్పిటల్ అదే కొద్ది బీపీ చాలా క్రిటికల్గా 0కి వచ్చి దేవుడు కృప చూపించి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఎక్కువగా సహోదరుల కోసం ప్రార్థన చేయండి.
14 hours బోర్లా పెడతారంటండి. 14 hours అండి. ఇంకా ప్రార్థన ఫలం తెలియపరచండి. నాకు గ్రూప్ లో సార్ ఈరోజు మా సువిన్కి జేఈ ఎగ్జామ్ ఉంది సార్. మా అక్క కొడుకు సువిన్కి, అదేవిధంగా రాజు రాజా గారి వారి కూతురు కూడా ఉంది అనుకుంటాను. కూడా అదే చెప్తున్నా. జేఈ ఈరోజు ఎగ్జామ్ రాయండి సార్, ప్రార్థన చేయండి సార్ వారి విషయం. అదే రాజన్న, మీకు ఆ కూతురు పేరు ఏం పేరునా? స్వరూప సార్. స్వరూప. ఓకే, స్వరూప కోసం. అలాగే సార్ చెప్పినట్టు సార్ వారి కాక కుమారుడు సువిన్ సార్, సువిన్ పేరు సువిన్. సువిన్ కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు వేకించి ప్రార్థిస్తున్నప్పుడు కూడా అందరూ, అదేవిధంగా నతనీయుల గారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి సార్. నతనీయుల గారు, రాజశేఖర్ వాళ్ళ ఫాదరు, నేను ఎట్లా వచ్చాను సార్. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలకి దేవుడు ఎప్పుడు కాపుదల ఉంటుంది. అది ఒక నమ్మిక, విశ్వాసం. అయితే మనం ఎప్పుడు కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చక్కగా పాటలు పాడుకుంటూ ధ్యానం చేస్తూ, చాలా వరకు ఎక్కువ ఉంటే అసలు డాక్టర్లు ఆశ్చర్యపోయినారంటే కిడ్నీలు ఫెయిల్ కావాలా, అలాంటిది అట్లా దేవుడు కొన్ని మిరకల్ మన జీవితాలు చేస్తుంటాడు. కాబట్టి తన కోసం కూడా ఆయన చాలా దేవుడి కృపను బట్టి బాగున్నాడు. అయితే ఇంకా మంచిగా ఆరోగ్య విషయంగా తన కోసం ప్రార్థించండి. ఈ సమయంలో మన ప్రార్థనలో నడిపించడానికి సుశీలమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమిసయ్య. గొప్ప దేవుడు, నా మంచి కాపరివైన దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవ, గత రాత్రి అంతా ఉన్న నాయన మాకు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి ప్రభువా, మేమందరం ఈ విధముగా కలుసుకుని తండ్రి గూగుల్ మీట్ ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినావు దేవా, మీకే స్తుతి ఆరాధన దేవా. నాయన, ఇంతవరకు మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం తండ్రి. విరిగి నలిగిన మనసుతో నాయన మీ సన్నిధిలో గోజాడి అడిగే కృపను మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అల్పులము, దీనులము, దరిద్రులమైన మమ్మలను మీ యొక్క ప్రేమ చేతన నాయన, మీ కృప చేత మమ్మల్ని ఎత్తి పట్టుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. ఎంత గొప్ప దేవుడు ఉన్న నాయన. ఇంతవరకు నా నాయన మీరు పాటల ద్వారాను, వాక్యం ద్వారాను నా నాయన మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నామయ్యా. విశ్వాసంతో నాయన మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. గొప్ప దేవ, అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా ఇచ్చే దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు లేరయ్యా ఈ లోకంలో. మీరే మా దేవుడు, మా రాజు, మా కోట, మా కొండ, మా సమస్తం, మా ఐశ్వర్యం అయి ఉంటున్న దేవ, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. అయ్యా, ఇదిగో నన్ను ఆయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో నన్న ప్రభువా తండ్రి బాధపడుతున్నారయ్యా. చిన్న బిడ్డల్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా నాయన మానసిక వ్యాధితోనూ, మరి క్యాన్సర్తోనూ, నా నాయన మూగవారు గాను, చెవిటివారు గాను తండ్రి, మరి ఎదుగుదల లేక ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను దేవా. వారిని బట్టి మొన్న నాయన మీరు స్వస్థత, విడుదలను అనుగ్రహించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు తప్ప నా నాయన ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, ఎవరు స్వస్థత పరిచేవారు లేరయ్యా. డాక్టర్లు ఇచ్చే మరి ఆ యొక్క మెడిసిన్స్ కొంతవరకు నా ప్రభువా తండ్రి, మీరిచ్చే మరి ఔషధము తండ్రి మా జీవిత పర్యంతం ఉంటుంది దేవా. అటువంటి స్వస్థతను అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు.
అదేలాగున నతానేల్ బ్రదర్ ని బట్టి కూడా జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మీ చిత్తమైతే ఆయనను ముట్టినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇంకా సేవ ఇంకా ఎక్కువగా వాడుకున్నటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవానికి స్థుతి ఆరాధన తండ్రి. అదేలాగున రాజశేఖర్ గారి యొక్క తమ్ముని బట్టి జ్ఞాపకం చేసుకునండి. జాన్ మార్క్ను బట్టి నా ప్రభా, మీ చిత్తమైతే ఆ బిడ్డకున్నటువంటి మరి బీపీని నా నాయన మరి హార్ట్ను తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము. ప్రతి బలహీనతలో బలమును చేకూర్చే దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా, మీరు తప్ప మాకు ఎవ్వరు నా నాయన తండ్రి స్వస్థపరిచేవారు లేరు. దేవా, సహాయం దయచేయండి. మీ గాయపడిన హస్తాలతో తండ్రి ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి, సాతానుడు పెట్టి ఎన్నో చిక్కులలో ఉంటుండగా నా ప్రభువా, ఆ చిక్కులనన్నిటినీ తొలగించే దేవుడు నా నాయన. ఇది శోధన నా ప్రభువా, శోధనకు ఆటంకపరిచే సాతాను ఎన్నో కుయుక్తులతో ఉంటున్నది ప్రభువా. అట్టి సాతాను పాతాళానికి అనగదొరికి తండ్రి నా నాయన మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండునట్లున్న ప్రభువా, మీకు నా నాయన మీ తండ్రి మిమ్మల్ని బలపరిచే దేవుడు ఉంటున్నందుకు వందనాలు. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవుడు నన్ను తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. ఈ దినము నా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు నా ప్రభువా తండ్రి, వారి తండ్రి కష్టపడి చదువుతున్న తండ్రి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. వారికి మీ యొక్క పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ దినము నా నాయన జేఈ ఎగ్జామ్ కొరకు నా ప్రభువా సిద్ధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి, వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ దినం ఎగ్జామ్ ఉంటుంది దేవా. అయ్యా తండ్రి, సువిని బట్టి నా నాయన మరి ఇంకొక అమ్మాయిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. స్వరూపం బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. మీ చిత్తమైతే నా నాయన బిడ్డలకు తండ్రి మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి, ఆలోచన శక్తిని అనుగ్రహించండి. బిడ్డలు చక్కగా రాయగలుగుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, నిన్ను నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచే దేవుడవు గాని తోకగా ఉంచే దేవుడవు కాదు ప్రభువా. మీ చిత్తం దేవా, మా చిత్తం ఏదీ లేదు నా ప్రభువా. సమస్తాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి, సర్వాధికారి అయిన దేవుడవు తండ్రి. బిడ్డల పట్ల మీ ఉద్దేశముని బయలుపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం ఎంతో మంది బిడ్డలు ఎగ్జామ్స్ రాయిస్తున్నారు దేవా, వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, నా నాయన అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇచ్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. దేవా, నా నాయన తండ్రి, తల్లిదండ్రులు కూడా ఎంతో భారంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నారు ప్రభువా. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి కష్టానికి తగిన ఫలితాన్ని అనుగ్రహించే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్యా. దేవా, నీకే స్థుతి ఆరాధన తండ్రి. బిడ్డలు తండ్రి ఉన్నత స్థితిలో ఉంచడానికి మీ యొక్క కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఈ దినము మరి నా తండ్రి ఉద్యోగ రీత్యా ప్రయాణమై వారి వాహనాల మీద వెళ్ళుతుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. అక్కడ నా నాయన ఉద్యోగంలో చేరిన తండ్రి, అక్కడ వారు పని చేయించుండగా తండ్రి మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తోటి ఉద్యోగులతో కూడా తండ్రి ఐక్యత కలిగి నా నాయన ఒకరినొకరు తండ్రి వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ నా నాయన మిమ్మల్ని ప్రార్థించుకుంటూ స్తుతించే భాగ్యం దయచేయండి. మరి తిరిగి ఇంటికి వచ్చినంత వరకు నా ప్రభువా, మీ దూతలను కంచె వేసి కాపాడి వారు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, సహాయం దయచేయండి. గొప్ప దేవుడు నా నాయన, మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి తండ్రి. మరి శారా సిస్టర్ కూడా నా నాయన మరి ఒక ఆశ్రమం పెట్టాలని ఆశపడుతున్నది. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మరి అదేలాగున నా నాయన తండ్రి అబ్రహం బ్రదర్ని బట్టి
అదేలాగున జోయల్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి ఉన్నటువంటి క్యాన్సర్ ను కూడా ముట్టమని ప్రార్థిస్తుంటున్నాము, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకే వందనాలయ్యా, స్తోత్రాలు. స్వస్థపరిచినందుకు దేవా స్తోత్రాలు తండ్రి, స్తోత్రమేసయ్య. ఇంతవరకు నా నాయన మా గూగుల్ మీట్ లో చేరిన ప్రతి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో ఉన్న సమస్యలను మీరు తీర్చే దేవుడు ఏంటున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డకు నా నాయన మీరు తోడుగా ఉండండి. వారు నా నాయన మతోన్మాదులు ఎంతగానో క్రూరంగా తండ్రి ప్రవర్తిస్తున్నారు దేవా, వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. మేము ప్రార్థించే వారమే కానీ నా నాయన ఏమీ చేయలేని వారం ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకునండి. ప్రభుత్వాలకు కూడా మారు మనసు పశ్చాత్తాపం కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఇది మతోన్మాదులను మార్చే దేవుడు నా నాయన తండ్రి. పౌలుని ఏ విధముగా సౌలును ఏ విధముగా పౌలుగా మార్చిన దేవుడవు తండ్రి. జ్ఞాపకం చేసుకొని ఈ మతోన్మాదులను నా నాయన మార్చగల శక్తి సామర్థ్యాలు గల దేవుడు నా ప్రభు, వారితో మాట్లాడు దేవా. అయ్యా, క్రైస్తవులను ఎంతగానో హింసిస్తున్నారు అయ్యా తండ్రి. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా విరివిగా నా నాయన తండ్రి లోకమంతయు నా నాయన క్రీస్తు రాజ్యంగా వ్యాపించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకొనిలాగున సహాయం దయచేయండి తండ్రి. మీరు తప్ప వేరే దేవుడు లేడు నాయన. అవి రాళ్ళు రప్పలు, ఉలకవు పలకవు, నోరుండి మాట్లాడలేని తండ్రివి. మీకే వందనాలయ్యా. అట్టి వాటికి మొక్కుచున్నారు తండ్రి. నిజమైన దేవుణ్ణి మరిచి వధించిన వారముగా ఉండకుండా నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచే బిడ్డలముగా ఉండునట్లు సహాయం దయచేయమని తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల, మీ భద్రతలో మమ్మల్ని అందరినీ చేర్చుకోమని నీకే స్థుతి ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలముని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. అందరి వందనాలు. ఆమేన్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్.